ఒక పక్కన ఎర్ర సముద్రంలో అమెరికా బ్రిటన్తో పాటుగా దాదాపుగా 8 దేశాలకు సంబంధించిన సైన్యం ఉంది. మరొక వైపున భారత సైన్యం అక్కడే ఉంది. మరొక వైపున యూరోప్ యూనియన్ తరపున సైన్యం కూడా అక్కడే ఉంది. ఇన్ని సైన్యాలు ఉండగా కూడా హౌతీ తీవ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయట్లేదు. వీళ్ళందరూ ఉన్నా కూడా వీళ్ళందరి దగ్గర ఆయుధాలు ఉన్నా గాలికొచ్చి పడేటటువంటి మట్టి లాంటి వాళ్ళు హౌతీ తీవ్రవాదులు. తాజాగా బ్రిటన్కి సంబంధించినటువంటి మరొక వాణిజ్య నౌకని ఏకంగా ముంచి పడేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ద హౌతీస్ ఆర్ ఇన్ టోటల్ రివెంజ్ మోడ్ ఓవర్ ఇజ్రాయెల్స్ రేజింగ్ వార్ ఇన్ ద గాజా స్ట్రిప్. ద యెమెన్ బేస్డ్ రెసిస్టెన్స్ గ్రూప్ హ్యాస్ వన్స్ అగైన్ అటాక్డ్ ఏ షిప్ ఇన్ ద రెడ్ సీ. ద యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ UKMTO said that the vessel sustained damage after being hit by a drone. Houthis have dared Israeli defense forces against invading the city of Rafah. ఓ పక్కన వీళ్ళేమో కాల్పుల విరమణ చేయమంటారు. హౌతీలు వెళ్ళి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసి గెలిచే సీన్ లేదు వాళ్ళకి. హెజ్బుల్లా వాళ్ళకి సీన్ లేదు, హమాస్కి సీన్ లేదు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి సీన్ లేదు. కాబట్టి ప్రపంచ దేశాల మీదన దాడులు చేసి మీ వాణిజ్యాన్ని మేము ఆపేయకుండా ఉండాలంటే మీరంతా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి ఇజ్రాయెల్ని యుద్ధం చేయనీయకుండా చూడమని చెయ్యడమే ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్.